అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అయిందండి. నా మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. ఈ 2 months సమ్మర్ వెకేషన్స్ని చాలా ఎంజాయ్ చేసామండి. చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము. మెయిన్గా తమిళనాడులోని చాలా టెంపుల్స్ అయితే చూసాము. అందులో కొన్ని టెంపుల్స్ని అయితే నేను షూట్ చేశాను. అవన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేస్తాను. 2 months పిల్లలు బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్తున్నారు. శ్రేయు 7th స్టాండర్డ్, యశు 10th స్టాండర్డ్కి అయితే వచ్చాడండి. ఈ 1 week శ్రేయుకు హాఫ్ డేనేనండి. యశుకి అయితే ఫుల్ డే స్కూల్ ఉంది. పిల్లలు స్నానం చేసిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. ఇవి వాష్ అయ్యే లోపలికి 30 minutes అయితే పడుతుందండి. ఈ 30 minutes లోపల నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫుడ్ అయితే రెడీ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ పన్నీర్ బిర్యానీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ మనం చిల్లీ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్లో 6 to 7 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక 1/2 hour సోక్ చేసి పెట్టుకోవాలి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని యూజ్ చేస్తున్నాను. మీకు అవి దొరికితే అవి యూజ్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ రెడ్ చిల్లీస్ అయినా వేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వచ్చి మనకి కలర్ అనేది బాగుంటుందండి, అందుకని చెప్పి నేను ఇది యూజ్ చేస్తున్నాను. 1/2 hour సోక్ చేసుకున్న తర్వాత మనం బ్లెండర్లో వేసుకొని మనం చిల్లీస్ని సోక్ చేసి పెట్టిన వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ని ఇందులో కొంచెం వేసుకోవాలి. మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. అంటే సీడ్స్ అనేవి మనకి కనిపించకూడదండి. మొత్తం కూడా ఫైన్ పేస్ట్ లాగా మొత్తం బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మనం ఈ పన్నీర్ బిర్యానీలో చిల్లీ పౌడర్ ఇంకా ఏది యూజ్ చేయటం లేదు. మనకు స్పైసీనెస్ అనేది మొత్తం కూడా ఈ చిల్లీ పేస్ట్ వల్లే వస్తుంది. చూడండి, ఈ రకంగా మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చిల్లీ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. పన్నీర్ బిర్యానీకి కావలసిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసేసుకున్నాను. 3 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. 6 టొమాటోస్ని కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం చిన్న సైజ్ అండి టొమాటోస్, అందుకని 6 తీసుకున్నాను. అదే కొంచెం పెద్ద టొమాటోస్ అయితే 3 to 4 టొమాటోస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ని కూడా స్మాల్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. రైస్ని కూడా ముందే నానబెట్టి పెట్టేసుకున్నానండి. ఇది నార్మల్ రైసే. మనం ఈ పన్నీర్ బిర్యానీ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఒక 1/2 hour రైస్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇది మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క వేసుకున్నాను. అలాగే లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. కొంచెం జీరా వేసుకున్నాను. ఇంకా మనం ఏది కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో గరం మసాలా పౌడర్లు కానీ ఏది యూజ్ చేయటం లేదు. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఈ రకంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే మనకు బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది.
ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను. పుదీనా కొత్తిమీరని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేను కొంచెం ఫ్రై చేసుకున్నాను. మిగిలిన పుదీనా కొత్తిమీరని లాస్ట్న రైస్ అంతా వేసిన తర్వాత వేస్తాను. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకున్నాను. ఈ టొమాటోస్ కూడా బాగా పండిన టొమాటోస్ అలాగే నాటి టొమాటోస్ని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. హైబ్రిడ్ టొమాటోస్ కంటే నాటి టొమాటోస్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేస్తున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల మనకు టొమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా, ఈ రకంగా టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కర్డ్ వేసుకుంటున్నాను. మనం స్టవ్ సిమ్లో పెట్టుకొనైనా వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి కర్డ్ విరిగిపోతుందండి. కర్డ్ విరిగిపోయిందంటే మనకు బిర్యానీ టేస్టే చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తరువాతనే స్టవ్ ఆన్ చేస్తాను. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఈ కర్డ్ అనేది విరగకుండా ఉంటుంది. నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలండి, అంతవరకు బాగా కుక్ చేసేసుకోవాలి. నేను గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకోలేదండి, అలాగే వేసేసాను. ఈ గ్రీన్ చిల్లీస్ని కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రకంగా కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మొత్తం కూడా సెపరేట్ అయిపోయింది కదా, అంటే మనకు ఈ టొమాటో ఇది మొత్తం కూడా బాగా కుక్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకున్నాను. 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జార్లో కొంచెం చిల్లీ పేస్ట్ ఉందని నేను ఇందులో 2-3 spoons వాటర్ వేసేసుకొని బాగా కలిపేసి ఇందులో వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకున్నాను. నేను నార్మల్ రైస్తో ఈ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 1 cup రైస్కి 2 cups వాటర్ వేసుకున్నాను. అదే బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నట్లయితే 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను. హాట్ వాటర్ వేసుకోవటం వల్ల మనకు తొందరగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాతనే మనకు సాల్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఈ స్పూన్ అయితే యూజ్ చేస్తాను. నాకు 1 cup రైస్కి 1 spoon అయితే సాల్ట్ సరిపోతుంది. నాకు అది కరెక్ట్గా ఉంటుందండి, కాబట్టి నేను ఈ స్పూన్ని అయితే యూజ్ చేస్తాను. సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలండి, అంటే ఈ రకంగా బబుల్స్ లాగా రావాలి. ఇలా బబుల్స్ లాగా వచ్చిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ చాలా పైకి ఉంది కదా, అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఇలా వాటర్ పైకి ఉంటే మనకు విజిల్స్ రాగానే మొత్తం కూడా బయటకు వచ్చేస్తుందేమో వాటర్ అని. అలా ఏమీ రాదండి. ఇక్కడ పైన ప్రెషర్ వస్తుంది చూడండి, ఆ ప్రెషర్ వచ్చిన తర్వాతనే మనం విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకొని 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్రెషర్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకున్నామంటే మనకు వాటర్ అనేది బయటికి రాదు. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఫ్రెషర్ పోయిన 5 minutes తర్వాత నేను కుక్కర్ మూతను అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెషర్ పోయిన వెంటనే కుక్కర్ మూతను ఓపెన్ చేసి మిక్స్ చేయకూడదండి. ఒక 5 to 10 minutes అయినా మనం అలా వదిలేసేయాలి, ఎందుకంటే అది బాగా సెట్ అవుతుంది. నేను 5 minutes తర్వాత కుక్కర్ మూతను అయితే ఓపెన్ చేసి మిక్స్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత మంచి కలర్ ఉందో, అంటే మనం యూజ్ చేసిన చిల్లీస్ వల్ల మనకు మంచి కలర్ అయితే వస్తుంది. ఇందులో మనం గరం మసాలా పౌడర్లు కానీ ఇంకా చిల్లీ పౌడర్ ఇది ఏది యూజ్ చేయలేదు, ఓన్లీ చిల్లీ పేస్టే యూజ్ చేసాము. నిజంగా చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి.
శ్రేయుకు ఆఫ్ డే కాబట్టి వాడికి స్నాక్ పెడితే సరిపోతుంది. యశుకి ఫుల్ డే. యశు కోసం లంచ్ బాక్స్కి నేను ఈ పన్నీర్ రైస్ని ప్యాక్ చేస్తాను. మనం వేడివేడిగా పిల్లలకి లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తే పిల్లలు తినే టైంకి స్మెల్ వచ్చేస్తుందండి, అంతేకాకుండా గట్టిగా అయిపోతుంది. అందుకని నేను ఒక ప్లేట్లో పెట్టేసి అది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తాను. పిల్లల లంచ్ బాక్స్ కూడా నేను రెడీ చేసేసాను. స్నాక్ టైం కోసం నేను మురుకులు అయితే పెట్టానండి. ఫస్ట్ డే కదా, పిల్లలు స్నాక్కే కావాలని అడిగారు, అందుకని మురుకులు అలాగే స్వీట్ అయితే పెట్టాను. ఇంకా లంచ్ బ్రేక్లోకి పన్నీర్ బిర్యానీకి కాంబినేషన్గా పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇదేనండి ఈరోజు యశు కోసం నేను లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసింది. లంచ్ బాక్సెస్ మొత్తం రెడీ చేసిన తర్వాత అన్నీ కూడా లంచ్ బ్యాగ్లో పెట్టేసి మొత్తం నీట్గా ప్యాక్ చేసేసాను. స్నాక్ టైంకి అయితే పిల్లలకి ఎక్కువగా నేను ఫ్రూట్సే ఇస్తానండి. ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది, 2-3 డేస్ ఇలా స్నాక్స్ ఇచ్చేసి ఇంక నెక్స్ట్ నుంచి ఇంకా ఫ్రూట్సే ఇస్తాను. ఇంక లంచ్ బ్రేక్లోకి అయితే ఎక్కువ నేను రైస్ ఐటమ్సే చేస్తానండి. ఈ రైస్ ఐటమ్స్ వచ్చి కొంచెం హెల్దీ వేలో చేస్తాను కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు తినే టైంకి కూడా టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా రెడీ చేసేసాను. పిల్లల స్కూల్కి మా హస్బెండ్ క్లినిక్ అయితే రెడీ అయ్యారు. నేను ఇంకా కాఫీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మేము ఎప్పుడు ఒకే బ్రాండ్ కాఫీ పౌడర్ అయితే యూజ్ చేయమండి, చేంజ్ చేస్తూనే ఉంటాము. కాకపోతే మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే నర్సెసేనండి. కాకపోతే ఇది ఎక్కువగా దొరకదు, దొరికినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకొని మేము స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇది అన్ని ప్లేసెస్లో కూడా దొరకదండి. తమిళనాడులో మెయిన్గా మధురై ఇంకా కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా మేము చాలా ట్రై చేస్తాము, కానీ మాకైతే దొరకలేదు. బ్రూ, నెస్కెఫే ఇంకా మిగిలినవి కాఫీ పౌడర్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకు 150 శాషెట్స్ అయితే ఉంటాయండి ఈ ప్యాకెట్లో. ఒక 2 ప్యాకెట్స్ అయితే మేము తీసుకొని వచ్చాము, మళ్ళీ నెక్స్ట్ మధురై వెళ్ళేంత వరకు ఇవి మేము యూజ్ చేస్తాము. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాఫీ, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మిక్స్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ స్మెల్ ఎంత బాగుంటుందోనండి. మేము టీ కొంచెం తక్కువనే చెప్పొచ్చు తాగేది, కాఫీయే ఎక్కువ తాగుతాము. ఎక్కువ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా కాఫీయే తాగుతాము. ఇంకా టీ అంటే ఎప్పుడైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం జింజర్ ఇలా మసాలా ఇవన్నీ వేసుకొని నేను టీ అయితే ప్రిపేర్ చేస్తాను. అంటే ఎక్కువగా రెయినీ సీజన్లో టీ ప్రిపేర్ చేస్తాను. మిగిలిన డేస్ అంతా కూడా ఇంకా మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ కాఫీయే తాగుతాము. కాఫీ కూడా ప్రిపేర్ చేశాను. కాఫీ పౌడర్ని బాటిల్స్లో అయితే ఎప్పుడు తీసుకురామండి, ఎందుకంటే యూజ్ చేసిన కొన్ని రోజులకి అది గట్టిగా అవుతుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడు ఒకే టేస్ట్లో అయితే ఉండదండి. అంటే ఒక్కొక్కసారి కాఫీ పౌడర్ ఎక్కువ పడవచ్చు, ఒకసారి తక్కువ వేసుకుంటాము, టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా. అదే శాషెస్లో అయితే ప్రాబ్లం ఉండదు కదండి. అంటే ఇది నా ఫీలింగ్, అందుకని ఎక్కువ మేము శాషెసే తీసుకొస్తాము. శాషెస్ అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది కదా, ఇన్ని శాషెస్ వేసుకుంటే కరెక్ట్గా మన టేస్ట్కి తగ్గట్లుగా ఉంటుందని మనకు తెలుస్తుంది కాబట్టి మేము శాషెసే యూజ్ చేస్తాము. నాలాగా ఎంతమంది ఈ రకంగా థింక్ చేస్తారు అనేది కూడా కమెంట్స్లో షేర్ చేసుకోండి. పిల్లలు స్కూల్కి అయితే రెడీ అయ్యారు. శ్రేయుకు ఫస్ట్ డే కాబట్టి యూనిఫామ్ అయితే లేదండి, ఈరోజు సివిల్ డ్రెస్లోనే వెళ్తున్నాడు. ఈ 2 months మేము చాలా టైం స్పెండ్ చేస్తామండి. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 days నేనైతే చాలా మిస్ అవుతాను పిల్లల్ని. ఈ ఇయర్ మేము బెంగళూరులో చాలా ఎండల్ని అలాగే వాటర్ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేసాము. వాటర్ ప్రాబ్లమ్ అయితే ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నాము. అంటే కంప్లీట్గా సాల్వ్ అయితే ఏం కాలేదు. ఇంతకుముందు 24 hours వాటర్ వచ్చేది, ఇప్పుడు టైమింగ్ ప్రకారం వాటర్ ఇస్తున్నారు. ఆ టైంకి మేము అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాము. అన్నీ కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా ఎండలు అయితే పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం తగ్గింది. వెదర్ అయితే చేంజ్ అయింది, ఇప్పుడు వర్షాలు కొంచెం పడుతున్నాయి. మరి ఫుల్గా వానలు అయితే లేవు, కానీ కొంచెం వర్షాలు అయితే మా ఏరియాలో అయితే కొంచెం ఒక 10 minutes 15 minutes అలా డైలీ వర్షం అయితే పడుతూ ఉంది. ఇవన్నీ కూడా మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ కోసం నేను యూజ్ చేసిన అంట్లన్నీ కూడా తోమేసి ఈ బాస్కెట్లో అయితే పెట్టేస్తానండి. ఇంకా షింక్ అయితే క్లీన్ చేయాలి. అంట్లు నేను ఎప్పుడు యూజ్ చేసినవి అప్పుడు తోమేసి పెట్టేస్తానండి. ఇంకా షింక్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. నేను అంట్లకైతే ప్రిల్ టామరిన్ది యూజ్ చేస్తానండి. అంటే ఇందులో మనకి నీమ్, లెమన్ ఇవన్నీ కూడా దొరుకుతాయి, కానీ టామరిన్ అయితే బాగుంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది, చాలా నీట్గా క్లీన్ అవుతుంది, ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని నేను టామరిన్దే ఎక్కువ తెప్పిస్తాను.
నేను షింక్ కూడా ఇదే యూజ్ చేస్తానండి. అంటే మెయిన్‌గా స్టీల్‌వి అంటే స్టీల్ స్టవ్స్ కానీ, ఇంకా షింక్ కానీ, స్టీల్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. కొంచెం షైనీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను షింక్ కూడా ప్రిల్లే యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే కదండీ. ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకున్నాము అనుకోండి, మన ఇల్లు కూడా నీట్‌గా ఉంటుంది. మనకు కూడా ఎక్కువ పని ఉన్నట్లు కూడా అనిపించదు కదా! అన్ని పనులు ఒకేసారి చేసుకుందాము, అన్ని అంట్లు ఒకేసారి తోముకుందాము, అన్ని పనులు చేద్దాం అనుకుంటే కుదరదండి. మనకి కొంచెం లేజీగా కూడా అనిపిస్తుంది కదా! కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేసుకున్నాము అంటే మన ఇల్లు ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉంటుంది. మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా! చూడడానికి కూడా. నేను మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా డ్రై చేసేసాను. మాకు ఇప్పుడు కొంచెం మబ్బుగానే ఉందండి. మార్నింగ్ నుంచి మబ్బుగానే ఉంది. అంటే ఇప్పుడైతే వర్షం పడదు. ఎక్కువగా ఈవినింగ్సే వర్షం పడుతుంది ఇక్కడ. ఇవి ఆరడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మే మిడిల్ వరకు అయితే మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా ఆఫ్టర్నూన్ లోపలికి డ్రై అయిపోయాయి. కానీ ఇప్పుడైతే ఈవినింగ్ వరకు పడుతుంది. ఎందుకంటే ఇలా మబ్బుగా ఉంటుంది. చూసారు కదా! నేను ఇల్లు మొత్తం కూడా నీట్‌గా సర్దేశాను. ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ నీట్‌గా సర్ది పెట్టేసాను. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. నేను మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్‌కి పన్నీర్ రైస్ ప్రిపేర్ చేశాను కదా! ఆ పన్నీర్ రైసే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే మాకు ఆఫ్టర్‌నూన్ కూడా సరిపోయేటట్లుగా ప్రిపేర్ చేసుకున్నాను. కాబట్టి మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం నా పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. నాకు ఇల్లు ఎప్పుడు నీట్‌గా ఉండాలండి. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా స్ట్రెస్‌గా ఫీల్ అవుతాను. కాబట్టి ఇంటిని మాత్రం నేను నీట్‌గా ఉంచుకుంటాను. మా ఇల్లే మరి పెద్ద ఇల్లు అయితే ఏం కాదండి. చిన్న ఇల్లే. ఉన్న దాంట్లో నేను అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేసుకొని అన్నీ కూడా నీట్‌గా సర్ది పెట్టుకుంటాను. శ్రేయకు 1:00 వరకేనండి స్కూలు. ఇప్పుడు మేము శ్రేయని పిక్ చేసుకోవడానికి స్కూల్‌కైతే వెళ్తున్నాము. ఇప్పుడు టైం 12:45 అయింది. నాకు శ్రేయ స్కూల్‌కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మొత్తం చాలా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. మొత్తం చెట్లు, ఇంకా పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మాకు పీకాక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుందండి మొత్తం ఆ ఏరియా అంతా కూడా. ఇప్పుడు మేము స్కూల్ దగ్గరికైతే వచ్చేస్తాము. మార్నింగ్ నుంచి ఫుల్ మబ్బైతే ఉందండి. వెదర్ చాలా బాగుంది. ఇంతకుముందు మా బెంగుళూరు వెదర్ వచ్చి ఇలాగే ఉండేదండి. ఎప్పుడు మబ్బుగా ఉండేది. అలాగే ఎప్పుడు ఎండొస్తుందో తెలియకుండా, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియకుండా ఈ రకంగా అయితే ఉండేదండి. కానీ ఈ ఇయర్ మాత్రం ఫుల్ ఎండలైతే చూసాము. 40-43 డిగ్రీస్ ఎండలనైతే మేము చూసాము. మెయిన్‌గా ఇంకా వాటర్ ప్రాబ్లమ్ అబ్బా! తలుచుకుంటేనే భయం అనిపిస్తుంది మాకు. అంత ఫేస్ చేసాము. ఇప్పుడు కొంచెం చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు స్కూల్‌లో పిల్లలైతే అందరు రాలేదు. కొంతమంది పిల్లలైతే వస్తూ ఉన్నారు. శ్రేయు కోసం అయితే మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. చూసారు కదా! మన శ్రేయు అయితే వచ్చేస్తున్నాడు. స్కూల్ నుంచి ఇంటికైతే బయలుదేరాము. శ్రేయ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంకా ఆకుకూరలు ఇవన్నీ కూడా ఫ్రెష్‌గా దొరుకుతాయండి. అంటే పొలాలు ఇంకా తోటలు ఎక్కువగా ఉంటాయి ఆ సరౌండింగ్స్ అంతా కూడా. కాబట్టి ఎక్కువగా ఆర్గానిక్‌వి అయితే దొరుకుతూ ఉంటాయి. నేనొచ్చాను అంటే స్కూల్‌కి రిటర్న్‌లో మాత్రం కంపల్సరీ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ అక్కడ కనిపించినవైతే నేను తీసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్ అదే అంటారు. "నువ్వు స్కూల్‌కొచ్చినావంటే ఏదో ఒకటి తీసుకోకుండా అయితే ఉండవు" అని. ఇప్పుడు మేము అక్కడ ఉన్న ఒక షాప్ దగ్గరికైతే వచ్చాము. ఎక్కువగా ఇక్కడే తీసుకుంటాము. ఇక్కడ నా ఫేవరెట్ పనసపండు తొనలైతే ఉన్నాయి. పనసపండు అడిగితే రేట్ 400 చెప్పారు. కానీ అది మొత్తం ఒలవాలంటే కూడా మన వల్ల కాదు కదా! అందుకని పనసపండు తొనలైతే కొన్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ పపాయ చూసారు కదా! ఎంత బాగున్నాయో. మొత్తం ఆర్గానిక్ అండి. ఇందులో నాటి పపాయ టేస్ట్ అయితే బాగుంటుంది. అంటే ఇలా పొడుగ్గా వచ్చింది చూసారా? ఇది నాటి పపాయ. ఇలా రౌండ్‌గా ఉండేది వచ్చి హైబ్రిడ్ అంటారు కదా! అది అంత టేస్ట్ అయితే ఉండదు. నాటి పపాయ అయితే టేస్ట్ బాగుంటుంది. నేను పిల్లలకి ఎక్కువగా లంచ్ బాక్స్ కోసం ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాను. అలాగే ఇక్కడ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ఇది రసపురి మ్యాంగో అండి. నేను మ్యాంగో, పపాయ అలాగే జాక్ ఫ్రూట్, పనసపండు తొనలు ఇవైతే నేను తీసుకున్నాను. ఎన్ని రోజులైందో కదండి మీతో ఇలా మాట్లాడి. నేనైతే చాలా మిస్ చేస్తున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు నాకు ఎంత హ్యాపీగా ఉందో. నేను ఇంతకు ముందంతా కూడా పిల్లల ఎగ్జామ్స్ అని, తర్వాత వెకేషన్స్ అని ఇట్లా వీడియోస్ ఏది పోస్ట్ చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్నాను. మన వ్యూవర్స్‌లో చాలామంది కామెంట్స్‌లో కూడా అడుగుతూ ఉన్నారు వీడియోస్ పోస్ట్ చేయండి అని. కానీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల
నేను ఎక్కువ ఏది షూట్ చేయలేదు, అలాగే ఏది పోస్ట్ చేయలేదు. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదేనండి ఈరోజు నా సింపుల్ వ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.